ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాము. యేసయ్య నామము శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 15వ పాట పాడుకుందాం. 15వ పాట, యేసయ్య నామం శక్తిగల నామం. అన్ని చరణాలు పాడొద్దు, కొన్ని చరణాలు మాత్రమే పాడదాం. మొదటి శరణము, మూడవ శరణం 6, 7. 1, 3, 6, 7. యేసయ్య నామము శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. పాపము పోవను, భయమును పోవను, పాపము పోవను, భయమును పోవను, పరమ సంతోషము భక్తులకియన్, పరమ సంతోషము భక్తులకియన్. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మూడవ వచనం, మోకాళ్ళని వంచెడి నామం, మోకాళ్ళని వంచెడి నామం, సోటి ఒకటిగా ప్రకాశించే నామం, సోటిగా ఒకటిగా ప్రకాశించే. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, ఆరవ వచనం, సాతాను సేనను జయించెడి నామం, సాతాను సేనను జయించెడి, పాప పిశాచిని తరిమెడి నామం, పాప సాచిని తరిమెడి నామం. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. మధురం మధురం యేసయ్య, మధురం మధురం యేసయ్య, జీవమునిచ్చును యేసయ్య నామం, జీవము యేసయ్య నామం. యేసయ్య నామం శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నాతో మాతో మీరు మాట్లాడండి. కొద్ది క్షణములు, కొద్ది నిమిషములు మా వినికిడిని, మరొక ధ్యానము నీ మీద నిలపగలిగినట్లు దేవా, నీ సహాయం, నీ కాపుదలు నాతో మాతో ఉంచి బలపరచు. వాతావరణం మాకు అనుకూలపరిచారు, నీకు వందనములు దేవా తండ్రి. ఈ పురుగులు, ఇతరమైనవి దోమల వల్ల మేము ఎక్కడ నీ వాక్యం వినుటకు దేవా తండ్రి అంతరాయం కలగకుండా మా మనసు అంతా నీ మీద ధ్యానం ఉంచుటకు నీ వాక్యం ద్వారా బలం పొందే భాగ్యం నాకు, మాకు మా కుటుంబాలకి మీరు దయచేసి బలపరచమని, పరిశుద్ధ నిలవలసిన స్థలములో అయోగ్యుడను అపాత్రుడను నేను నిలబడుచుండగా నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరిచి పాపుల ప్రధాన పరిశుద్ధులు అల్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నన్ను మన్నించమని క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కుటుంబం ఏర్పాటు చేసిన గృహస్థులు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము, దేవుని వాక్యం చూద్దాము. దేవుని వాక్యంలో నుంచి కొంత ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త
మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి చూద్దాం. మత్తయి 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఇట్లా చదవనమ్మా, ఇవ్వండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్లు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనని అనుకొని వచ్చి ఆ ఇంట్లో ఎవరు లేకుండా ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. సరిపోతుంది. అపవిత్రాత్మ ఇంగ్లీష్ అంటది అన్క్లీన్ స్పిరిట్. అన్క్లీన్ అంటే శుభ్రము లేని పరిస్థితి, కానీ తెలుగులో అపవిత్రత, ఇంగ్లీష్లో అపరిశుద్ధత. పరిశుభ్రము లేని ఆత్మలు ఉంటాయంట. మనం అనుకోవచ్చు సాధారణంగా మనము నేర్చుకున్న సాంప్రదాయాలు, మనం నివసించుతున్న సమాజంలో ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంటే అంతా శుభ్రంగా ఉంటుందని. కానీ ఈ ఇల్లు శుభ్రంగా ఉందా లేదా? ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది అంటే ఏ కబోర్డ్లో ఏ షెల్ఫ్లో ఏం పెట్టాలో అన్నీ పెట్టారు. ఎక్కడ వస్తువులు చిందరబందరగా లేవు. మనం చాలామంది ఉదయమే లేచి, మనకు ఒక సామెత ఉంది, ముగ్గు వేయిందే మొలతాడు లేని మొగోడు గుమ్మము దాటకూడదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే శుభ్రపరిస్తే, ఇల్లు శుభ్రంగా ఉంటే, వాకిలి శుభ్రంగా ఉంటే, గదులు శుభ్రంగా ఉంటే ఆ ప్రశస్తమైన నిమ్మళమైన వాతావరణంలో ఏ సైతానికి అధికారము ఉండదని. కానీ భక్తులు ఏం చెప్తా ఉన్నారంటే మనం ఒక పరుపు కొనుక్కోగలం, కానీ నిద్రను కొనలేం. పరుపు కొనవచ్చు, ఎంత ఎత్తు, ఇప్పుడు దాదాపు 2 అడుగులు ఎత్తు కూడా పరుపులు వచ్చాయి. అంత సుమెత్తనైన పరుపులు, విశాలమైన పరుపులు, ఇంకా మంచిగా నిద్రపోతే మళ్ళీ బయట బాహ్య ప్రపంచం మర్చిపోయే అంత సుమెత్తనమైనటువంటివి లగ్జరీ అంటే విలాసవంతమైన పరుపులు ఈ లోకంలో ఎన్నో దొరుకుతూ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడవచ్చు. ఒక కంపెనీ ఉంది, స్లీప్ వెల్ మ్యాట్రిస్ అంటారు. అంటే బాగా పడుకునే పరుపులు, మంచిగా నిద్రపోయే పడుకోవడం కాదు, నిద్ర. స్లీప్ అంటే నిద్ర, పడుకోవడం అంటే వేరు. అందరం పడుకుంటాం కానీ నిద్ర అందరికీ రాదు. కనుక ఆ కంపెనీ పేరే స్లీప్ వెల్ మ్యాట్రిస్. అంటే మ్యాట్రిస్ అంటే పరుపు, బాగా పడుకోంటే పెడుతుందంట. రాసివ్వగలరాళ్ళు కంపెనీ పేరైతే ముద్రించుకున్నారు, బాగా నిద్రపోతారు మా పరుపు మీద పరుకుంటే అని. కానీ నిద్ర అనేది ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనుష్యులకు నిద్ర పట్టడం లేదంటే, మనుషులు ఆహారం తిన్నా ఆకలి తీరటం లేదంటే, మనుషులు సంపాదించిన ఇంట్లోని అవసరతలు తీరట్లేదంటే, మనుషులు ఒకవేళ కుటుంబంలోని వివాహ జీవితంలో వివాహం అయిన తర్వాత కూడా కుటుంబంలోని దాంపత్య జీవితంలోని తృప్తి లేదంటే దాంట్లో ఎక్కడో ఏదో లోపము ఉంది. కనుక ఒక అపిత్రాత్మ ఏం చేస్తుందంట, మనిషిని వదిలి వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్తుందంట? నీళ్లు లేని చోట్లను వెతుక్కుంటూ వెళ్తూ ఉంది. అంటే నీళ్ళు అంటే
సాధారణంగా మనుషులకు నీళ్ళంటే భయం. మేము నీళ్ళు తాగుతున్నాం కదా అనుకుంటారు. ఆ నీళ్ళ గురించి కాదు. ఒక లోతైన జలములు ఉన్నాయి. ఒక నది మీద ఏదైనా ఎక్కువ నీరు ప్రవహిస్తుంది అనుకోండి, ఆ నది మీద మనం ప్రయాణం చేయడానికి, మంచి బ్రిడ్జి ఉన్న ప్రయాణం చేయడానికి, నడిచి వెళ్ళడానికి, సైకిల్ మీద వెళ్ళడానికో ట్రైన్లో వెళ్ళడానికో కొంత భయం ఏర్పడుతుంది. పడిపోతుందేమో, పడిపోయి కింద పడితే నాకు ఈత రాదు, నేను ఎలాగ బయటకు వస్తాను. సముద్రంలోకి వెళ్ళే వరకు కూడా కొంత దూరం వరకు దాంట్లో సంతోషం ఉంటుంది, కానీ ఎత్తైన అలలు ఉప్పొంగి వస్తూ ఉన్నప్పుడు, అలలు చూసినప్పుడు కూడా మనుషులు వాటికి భయపడతారు. అపిత్రాత్మ కూడా నీళ్లు లేని స్థలాలే వెతుకుతూ ఉంటుందంట. ఎందుకు ఈ ఉపమానము దేవుడు చెప్పాడంటే, మనందరికీ తెలుసు, ప్రభు అద్దరిని ఉన్న అంటే అవతల ఉన్న గెరాసిల్ ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక మనుష్యుని మీద ఏముందంట? అపవిత్రాత్మ ఉంది, దురాత్మ ఉంది, దయ్యం ఉంది. దయ్యం ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు వాళ్ళతో ఏం మాట్లాడకముందు అపిత్రాత్మ ఉంది, ప్రభు దగ్గరికి వచ్చి మా మీ దేశంలోంచి తోలివేయవద్దంటే, సర్లే అయితే ఏం చేయాలి? మామూలుగా అక్కడ పందులు ఉన్నాయి కదా, పందులోనికి వెళ్ళటకు ఆజ్ఞ ఇమ్ము. పంది భౌతికంగా ఎవరు చూసినా అసహించుకునే ఒక జంతువు. ఎందుకంటే పంది లోకములో ఉన్న మనము విసర్జించిన మలమూత్రములను అది తృప్తిగా భుజిస్తుంది. రెండవదిగా మంచినీటిలో అది స్నానం చేయడానికి ఇష్టపడదు, డ్రైనేజీలోనే ఎప్పుడు తిరగడానికి ఇష్టపడుతుంది. కనుక అపవిత్రాత్మ కూడా అలాంటి దాంట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంది. దాంట్లోనికి వెళ్ళడానికి ప్రభు ఆజ్ఞాపించినప్పుడు అది ఎప్పుడైతే అపవిత్రాత్మ పందిలోనికి ప్రవేశించిందో అది మురుగుంట్లోకి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోకి వెళ్ళిందానికి. నీరంటే సైతానికి భయము. నీరు అంటే సైతానికి, అపవిత్రాత్మకి భయము. ఎప్పుడో పందులు సముద్రంలోనికి వెళ్ళవు, కానీ ఆ దినమందు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు పందులన్నీ సముద్రంలోనికి వెళ్ళి ఊపిరాడక చచ్చిపోయాయి. అంతటితో అపవిత్రాత్మలు ఆ దేశం వదిలి వెళ్ళిపోయాయి. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం యొక్క లోతులోనికి మనం వెళుతూ ఉన్నప్పుడు లోకములోని మంచినీరుకి శరీర సంబంధమైన ఒక పంది, వరాహము, మన భాషలో మంచిగా మర్యాదగా మాట్లాడుకోవాలంటే వరహాలు అని పేరంటే పంది అని అర్థం కదా. ఈ వరాహములోనికి ప్రవేశించినప్పుడు అందులో నివాసం ఉంటున్న అపిత్రాత్మలు అన్ని నీటిలోనికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే అపిత్రాత్మకి నీళ్ళున్న చోట్లోనికి అది వెళ్తుందా? వెళ్ళదు. అపిత్రాత్మ నీళ్ళు లేని చోట్లను వెతుకుతూ ఉన్నది. వెతుకుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, చదవండి, పాఠంలోకి వచ్చేయండి. నీళ్ళు లేని చోట్లను వెతుకుచు, చదవండి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను. చదవండి. వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములు వెంటబెట్టుకొని వచ్చును. అపిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత వెళ్ళిపోయిందంట. దేవ సేవకులు ప్రార్థన చేస్తుంటారు, లేకపోతే ఆ వ్యక్తి, ఆ యొక్క స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, ఆ వ్యక్తి ప్రార్థన చేసుకుని ఉంటుంది, మారు మనసు పొందాలని ఇష్టపడి ఉంటాడు, లేకపోతే నా జీవితం మార్చుకోవాలని ప్రభు తట్టు తిరిగాడు. బాగానే ఉంది అంతవరకు. ఎప్పుడైతే మనుష్యుడు మోకరించి ప్రార్థన చేస్తాడో ఆ ఇంటిలోనికి, అంటే ఆ వ్యక్తి, అది భౌతిక సంబంధమైన గృహము కానివ్వండి,
ఆత్మ సంబంధంగా మన దేహం అనే ఈ గృహములోని కానివ్వండి, సైతానుడు మోకరించే ఏ ఇంటిలోని నివాసము ఉండలేడు. సరే, ప్రార్థన మొదలైంది ఆ గృహములో, ఆ వ్యక్తిలో ప్రార్థన జీవితం మొదలైంది, ఆ వ్యక్తిలోని ఆత్మీయ జీవితం మొదలైంది. సైతానుడు అన్నాడు, నేను ఇంట్లోనే ఇంక నేను ఉండలేను, వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నీళ్ళు లేని చోట్ల ఇంకొక మనుషుడు ఎవరైనా దొరుకుతారేమో, ఇంకా మా లోకములోని దుర్వ్యసనములకు బానిస అయిపోయిన వారు ఎవరైనా దొరుకుతారేమో, లోకములో అపిత్రతతో జీవిస్తున్న పాపములో మునిగి తేలుతున్న వారు ఎవరైనా దొరుకుతారేమో చూశాడు. ఎవరు వాడికి దొరకలేదు. ఎందుకంటే అప్పటికే ఆ ఇల్లు ఇంకొకరి చేత నింపబడి ఆక్యుపై అయిపోయినాయి. ఇంకొకరు ఎవరో దాన్ని ఇప్పటికే వేరే గృహంలో, ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి ఈ గృహంలోకి వీళ్ళు వచ్చారు. ఇంట్లో ఇంకొకరు ఉంటే వీళ్ళు వస్తారా? రారు కదా. సైతాను కూడా కోటాను కోట్ల సమూహముగా ఉన్నారు కనుక, సైతాను కూడా ఎన్నో కోట్ల కొలది ఆత్మ బిందములు, అపిత్ర బిందువులుగా ఉన్నారు కనుక, వాళ్ళు ఒక గృహంలోని ఒక మనుష్యుడు ఉంటే, ఒక గృహంలోని ఒక అపిత్రాత్మ ఉంటే, ఇంకొక అపిత్రాత్మ మనుష్యులోనికి వెళ్ళాలంటే ఆ అపిత్రాత్మ మనిషిని వదిలిపోతే ఇంకొకటి అందులోనికి ప్రవేశిస్తుంది. నేను సిగరెట్ కాలుస్తున్నాను, ఒక అపిత్రాత్మ నా మీద ఉంది. కొంతమందికి అందరికీ అన్ని వ్యసనాలు ఉంటాయా? ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. అంటే ఒక్కొక్క అపిత్రాత్మది, ఒక్కొక్క మనుష్యుని మీద ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమంది ఏదైనా వస్తువు కనపడదంటే తీసి జాగ్రత్తగా పెట్టేసుకుంటారు, మళ్ళీ వేరే వ్యక్తికి కూడా కనిపించదు. అదొక అపిత్రాత్మ. సులువుగా దొంగతనము చేసే ఆత్మ. నేను బాగానే ఉన్నాను కదా అనుకోవచ్చు, నేను ఏమీ పాపం చేయలేదండి అనుకోవచ్చు. ఒక వస్తువు చూసి దాన్ని ఆకర్షించలే తీసేసుకుంటూ ఉంటారు. కొంతమందిలోని దాదాపుగా అన్ని రకమైన అలవాట్లు ఉంటాయి. మనం వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తాం. వాడికి లేని అలవాటు అంటూ లేదండి. గెరాసేన్ల ప్రాంతంలో ఉన్నవాడికి దగ్గర నీ పేరేంటంటే వాడు ఏం చెప్పాడంటే, నా పేరు సేన, నాకు లేని అలవాటు అంటూ లేదు. నాకు ఉన్న ప్రతి అలవాటు, భూప్రపంచంలో ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ వ్యసనములు ఉన్నాయో, ఏ పాపములు ఉన్నాయో, ఏ దుర్గుణములు ఉన్నాయో, ప్రతి దుర్గుణం నాలో ఉంది కనుక అన్నిటికి ఈ గెరాసీల ప్రాంతంలో ఉన్న ఆహ్వానము పలికాడు. కానీ ప్రభుని ఎప్పుడు వాడు ఆహ్వానించలేదు. ప్రభు ఎప్పుడో తన ఇంటిలోని, తన హృదయంలోని, తన శరీరంలోని ఇష్టపడలేదు. ప్రభు తానే వచ్చి ఆ ఇంటిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడినప్పుడు వాడు ముందు ఒక పిటిషన్ పెట్టాడు. ఏంటంటే, ప్రభువా నన్ను బాధపరచుకోవద్దు, నాతో ఏం పని నీకు, నాతో ఏం పని ప్రభువా నీకు, నేను ఈ వ్యక్తిలోని, ఈ మనిషిలోని చాలా కాలంగా నివసిస్తూ ఉన్నాను. మాట్లాడుతుంది ఆ వ్యక్తి అయినప్పటికీ మాట్లాడిస్తున్నవాడు ఎవరు? లోపల బహుసేన అనే అనేక రకమైన అపిత్రాత్మలు గలవాడు ఆ వ్యక్తితోటి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, అపిత్రాత్మ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ గెరాసేను ప్రాంతం వాడు ఏం చేయాలి? గెరాసీలు ప్రాంతవాడు మళ్ళీ అపిత్రాత్మ అతని హృదయంలోనికి, అతని శరీరంలోనికి రాకుండా ఉండాలి. వాడు యేసు పాదముల దగ్గర కూర్చుండెను. మనం అనుకోవచ్చు, దైవజనుడు, దేవుని సేవకుడు, ఆయన శిష్యులు వచ్చి స్వస్థత కార్యము చేసి వెళ్ళిపోతే ఇతను ఏం చేశాడంటే, స్వస్థత పొందాను, ఆ ఊరు వారందరూ చూడడానికి, ఆ ప్రాంతం వారు, దెగబోలే ప్రాంతం వారందరూ చూడడానికి వచ్చారు. యేసు పాదముల దగ్గర వాడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించి యేసు పాదముల దగ్గర కూర్చుని చూచి వాడు ఏమైపోయారు? ఆశ్చర్యపడిపోయారు. ఎప్పుడైతే స్వస్థత జరిగిందో వెళ్ళిపోలేదు వాడు. ఇంక నేను లోకంలోకి వెళ్ళిపోతాను, ఎంతకాలం సమాధిలో ఉన్నాను, ఇంట్లోకి వెళ్ళి మంచిగా బెడ్ మీద ఏసీ వేసుకొని పడుకుంటాను అనుకున్నాడా? అనుకోలేదు. యేసు పాదముల దగ్గర కూర్చోవడం మొదట నేర్చుకున్నాడు. యేసు పాదముల దగ్గర కూర్చోకపోతే మళ్ళీ అపిత్రాత్మ వస్తుంది.
మళ్ళీ సైతాను వస్తాడు, మళ్ళీ దురాత్మ ప్రవేశిస్తుంది. కనుక రెండోది అతను చేసింది ఏంటంటే, ప్రభు ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతమంతను ఆయన సువార్తను ప్రకటించాడు. ఒక క్రైస్తవుడు చేయవలసిన పని ఇది. ఒక క్రైస్తవ గృహంలోని, ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవితంలోని ఒక అద్భుతము జరిగిందంటే, దేవుని పాదము దగ్గర కూర్చుండి ఆయన మాటలు విన్న మొదట మనము నేర్చుకోవాలి కదా. 109:8 చదవండి. కీర్తన 109వ అధ్యాయం 8వ వచనము. కీర్తన 109:8 చదవండి. 107:20 క్షమించాను. కీర్తన 107 అధ్యాయం 20వ వచనం. కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుడు ఏం పంపించాడంట? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. బతికించేది ఏంటంట? వాక్యమే. నేను జీవింపజేసేది వాక్యమే. పాట పాడతాం, ప్రభా నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మది కలుగజేసెను. కానీ వాక్యం ఎడల మన దృష్టి ఎలాగుంది? వాక్యం వింటున్నాం, ప్రసంగాలు వింటున్నాము, సందేశాలు వింటున్నాము, సాక్ష్యాలు వింటున్నాము, దేవుని సూచక్రియలు వింటున్నాము, కానీ వాక్కు నీ హృదయంలో పనిచేస్తుందా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రభు తాను గెరాసేను ప్రాంతంకు వెళ్ళినప్పుడు ఆయన వాక్కు ద్వారాగా ఏం చేశాడు? ఆ వ్యక్తిని బాగు చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు బాగు చేయాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. చూడండి, దేవుడు వాక్యం మనల్ని బాగు చేయాలంటే ఏం చేయాలో చూద్దాము. చూడండి, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. 10:10 మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం. పాత్రుడు కాడ మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటే బస చేయడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పిడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఎలాగుండాలంట? యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినట్టు మీ పాదముల ధూళి దులిపివేయుడి. మీరేదైనా గ్రామంలోనికి కానీ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు మీరు విచారణ చేసి ఏ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటిలోనికి మీరు ప్రవేశిస్తూ ఏమని చెప్పమన్నాడు? శుభము అంటే మంచి మీకు జరుగును గాక. ఒక ఆశీర్వాద వచనముతో ప్రవేశించండి. ప్రవేశించిన తర్వాత చక్కగా మంచిగా టీలు ఇచ్చారు, గుగ్గీలు ఇచ్చారు, తినేసి వెళ్ళిపోవడం కాదు కదా. మీరు ఆ ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చేర్చుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంట? ఆ ఇంటిలో ప్రవేశించే ఇంటి వారు శుభమని చెప్పి 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును. ఆ ఇల్లు అయోగ్యమైనదైతే సమాధానము తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. 14వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడలా. ఇంట్లో చేర్చుకుంటే అయిపోదు కదా. ఈ గృహము గురించి ఒక్కళ్ళ గురించి నేను వాక్యం చెప్పటం లేదు. మనందరికీ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఒక ప్రార్థనా కూటమి ఆ గృహంలో జరిగితే సరిపోతుందా?
చాలదు, మీరు చేర్చుకోవాలి. రెండోది, దేవుని మాటలు వినాలి. దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని మాటలు విన్న తర్వాత, అయ్యా నాకు బాగాలేదండి, ఏమైంది, అనారోగ్యం అండి, ఏమైందండి, వ్యాధండి, ఏమైందండి, రోగం అండి, ఏమైందండి, జబ్బండి, ఏమైందండి, జాడ్యం అండి, ఏమైందండి, తెగులు వచ్చిందండి, ఏం చేయాలండి? ఫలానా హాస్పిటల్లో బాగా డాక్టర్ గారు వైద్యము చేస్తారండి, వెళ్ళాం, వచ్చాం, కానీ రోగము, వ్యాధి, బలహీనత తగ్గలేదు. ఎందువల్లంటే డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మనము చేయలేదు. డాక్టర్ గారు వెళ్ళాము, డాక్టర్ గారు చూశారు, నీకు ఆ వ్యాధికి, నీలో ఉన్న గుణ లక్షణములు, నీలో ఉన్న రోగ లక్షణములు, బలహీనతను చూసి నీకు కొన్ని మందులు ఇచ్చారు. మందులతో పాటు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు పలానా వస్తువులు, అమ్మా నువ్వు పలానా వస్తువులు తినకూడదు, నువ్వు ఎండలోకి పోకూడదు, మాటి మాటికి తలస్నానము చేయకూడదు, ఇలాగ చేస్తే నేను ఏమీ చేయలేను. విన్నారు కానీ అతను చెప్పిన మాట ప్రకారం చేయలేదు కనుక వ్యాధి అలాగూ ఆ రోగి మీద నిలిచే ఉండిపోయింది. నీవు నేను మంచి సహవాసంలో ఉండవచ్చు, నీవు నేను దేవుని ఈ లోకంలోని, అయ్యా మా దేవుడు ప్రేమ స్వరూపండి, ఆయన స్వస్థపరిచే దేవుడండి, ఆయన విడుదలిచ్చే దేవుడండి, ఆయన సమస్త అపిత్రాత్ముల మీద మాకు అధికారం ఇచ్చాడండి, బాగానే ఉంది. కానీ అధికారం ఉందని అధికారం నువ్వేం చేసుకున్నావు? దుర్వినియోగపరుచుకుంటున్నావు. అధికారం ఉందని అధికారమును దుర్వినియోగపరుచుకుంటే అది లోక సంబంధమైన అధికారము కానివ్వండి, ఆత్మ సంబంధమైన అధికారం కానివ్వండి, మనుష్యుడికి దేవుడు రెండు రకమైన అధికారములు ఇస్తాడు. ఒకటి ఆత్మ సంబంధమైంది, రెండు శరీర సంబంధమైంది. ఆత్మ సంబంధమైన అధికారం బట్టి ప్రభు మాకు దేవుడు గొప్పవాడని నువ్వు విర్రవీగితే ప్రభు అంటున్నాడు, నువ్వు అధికార దుర్వినియోగం చేసేవు గనక చట్టం ముందు అందరూ సమానులే. లోక సంబంధం కూడా అధికారం ఉన్నప్పుడు దుర్వినియోగం పడుతూ ఉంటారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, కొంతమంది కలెక్టర్లు కానివ్వండి, కొంతమంది మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, విశ్వమును లేదా ఐక్యరాజ్య సమితిలో ఉన్న అధికారులు కానివ్వండి, మాకు అధికారం ఉంది అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే కొంతకాలం వచ్చినప్పుడు చట్టము దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఎవరు తప్పించలేరు. అయ్యా పలానా ఆయన జైల్లో ఉన్నాడండి, పలానా ఆయన ముద్దాయిగా ఉన్నాడండి, ఇన్ని కేసులు ఓపెన్ చేశారండి. దేనివల్ల అంటే అధికారము దుర్వినియోగపరుచుకోవడం వల్ల. అది భౌతిక సంబంధమైన అధికారము. కానీ ఆత్మ సంబంధంగా దేవునికి ఒక అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడంటే చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్తలోనే ఉంది. దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చాడు చూద్దాము. మత్తయి 10వ అధ్యాయం 1వ వచనము. ఆయన అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడు. లోకములో ఎవరికి అధికారము లేదు. దేవుడు తన 12 మంది శిష్యులను పిలిచి ఈ లోకంలోని సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటన చేయమని చెప్తూ ఏమన్నాడంటే, ప్రతి విధమైన వ్యాధి మీదను, ప్రతి విధమైన రోగం మీదను, ప్రతి విధమైన అపిత్రాత్మ మీదను వారికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. లేకపోతే ఎక్కడో ఉన్నవారు నా మాట మీరు వింటారా? దేవుడు ఇచ్చింది అధికారం. మనుషులు ఇచ్చే అధికారము కొంతకాలం ఉండొచ్చు. మనుషులు ఇచ్చే అధికారము పదవిలో ఉన్నంతకాలం ఉండొచ్చు. ఒక ఆఫీసర్కి అయితే అతను ఆ ఉద్యోగం విరామణ అయ్యే వరకు ఉండొచ్చు. లేకపోతే ఒక ప్రభుత్వాలు అయితే 5 సంవత్సరాలకి మారిపోవచ్చు, కొనసాగవచ్చు. అధికారము శాశ్వతము కాదు. కానీ దేవుడిచ్చే అధికారము శాశ్వతమైనది. దేవుడిచ్చే అధికారము ఒక వ్యక్తి చనిపోయేంత వరకు ఆ అధికారం యొక్క శక్తి వారిలోనే ఉండడానికి దేవుడు దత్తపుత్ర ఆత్మను వారికి అనుగ్రహించాడు.
నేను దేవుని కుమారుని కాదు కానీ దత్తపుత్రుడను. శిష్యులను పిలిచి సమస్త విధమైన వాటి మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు అద్భుతాత్మ పోవడానికి మనం ఏమైనా మాంత్రికులమా? మనం ఏమైనా పోములు తాళ్ళు తాయిత్తులు కడతామా? మరి ఎట్లా పోతుందంటే దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ప్రార్థన చేస్తే అపిత్రాత్మ పోతుంది, ప్రార్థన చేసే స్వస్థత వస్తుంది. కాదా నేను చెప్పను, అద్భుతం లేదని చెప్పను. స్వస్థత ప్రార్థనలకి, అద్భుత ప్రార్థనలకి నేను ఆటంకవాదిని కాదు, ఉగ్రవాదిని కాదు. కానీ దాని పేరట మనము అధికారము దుర్వినియోగము చేయకూడదు. దేవుడు ఈ ఇంటిలోనికి, ఈ గృహస్థులు, ఈ కుటుంబస్తులు మనల్ని పిలిచి ప్రార్థన పెట్టించిన విధానం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన అధికారమును బట్టి ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, కుమారులుగా, ఆయన శిష్యులుగా మనం ఉన్నాం గనుక అపిత్ర ఆత్మలను, కలవరపెట్టు ఆత్మలను, నిద్ర లేకుండా చేసే ఆత్మలను, ఒంటరిగా ఉన్నప్పుడు చెడు తలంపులు కలిగించే ఆత్మలను, గృహంలోని భార్యామతుల మధ్య సమాధానం లేకుండా చేయించిన ఆత్మలను పంపించడానికి, తోలివేయడానికి ప్రార్థనాపూర్వకంగా మనకున్న అధికారం బట్టి ఇక్కడ కూడి ఉన్నాం. అయితే అపిత్రాత్మ వెళ్ళిపోయింది. ప్రార్థన ఉన్నప్పుడు ఆ గృహంలోని నుంచి అపిత్రాత్మ వెళ్ళిపోయింది. మళ్ళీ అపిత్రాత్మ రాకుండా ఉండాలంటే సంఘము చేసేది ఏమీ లేదు, కానీ ఆ గృహము యోగ్యముగా ఎంచబడాలి. ఆ గృహము విన్న మాటల ప్రకారము దేవునికి లోబడాలి. ఆ గృహము విన్న మాటలు బట్టి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. ఖాళీగా ఉండడానికి వీలు లేదు. నీకు ఖాళీ సమయం ఉందా? ప్రార్థన చేయి. ఖాళీ అంటే మనం అనుకోవచ్చు, ఇంట్లో చాలామంది అంటారు ఇల్లు ఇరుగ్గా ఉండాలండి, చిన్న చిన్న గదులు కడతారు చాలామంది. కాళ్ళు వెళ్తూ ఉంటే మంచాలు కాళ్ళు తగిలేస్తాయి కదా. చిన్న చిన్న గదులు ఎందుకు కట్టారండి? ఇల్లు ఇరుగ్గా ఉంటే డబ్బులు ఎక్కువ ఉంటాయండి కదా. ఇల్లు ఇరుగ్గా ఉంటే డబ్బులు ఎక్కువ ఉండడం కాదు. ఇల్లు ఇరుగ్గా ఉండాలి అంటే నీకు ఖాళీ సమయం ఉండకూడదని అర్థము. నీకు ఖాళీ సమయం ఉంటే నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు ఖాళీ సమయం ఉంటే ప్రార్థన చేసుకో. కానీ ఇల్లు ఇరుగ్గా ఉన్నంత మాత్రం డబ్బులు నిలవ ఉండవు. నీ ఖాళీ సమయం నువ్వేం చేస్తావు? వీధిలోకి వచ్చి వాళ్ళతో ముచ్చట్లు, కబుర్లు, సంభాషణలు పెట్టుకుంటావు. నువ్వు అక్కడికి వెళ్ళగానే సైతాన్ లోపలికి ఏమైపోతాడు? ఎంటర్ అయిపోతాడు. నువ్వు బయటికి వెళ్ళగానే సైతాన్ ఈవిడ లేకపోతే ఇతను, ఈ గృహస్థులు ఖాళీ దొరికింది కదా అని మంచిగా సంతోషించడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి పక్కింటోళ్ళింటికి, ఎదిరింటోళ్ళింటికి, వెనకింటోళ్ళింటికి వెళ్ళి పెడుతున్నారు కనుక ఇల్లు ఎంత ఇరుగ్గా ఉన్నా, ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా, ఇల్లు ఎంత బాగా వస్తువులతో అమర్చబడి ఉన్నా, అపిత్రాత్మ ఆ వస్తువులు వెనక నుంచి చూస్తూ నువ్వు చేసే ప్రతి చేష్టను బట్టి వాడు ఆనందిస్తూ ఉంటాడు. ఆ ఇల్లు ఊడ్చబడి ఉందంట, అమర్చబడి ఉంది, అశుభ్రంగా లేదా ఇల్లు. ఆ ఇల్లు మంచిగా లైజాల్ వేసి కడిగి ఉండొచ్చు, ఫెనాల్ వేసి కడిగి ఉండొచ్చు, డెటాల్ వేసి కడిగి ఉండొచ్చు, ఇంకా దోమలు రాకుండా బ్లీచింగ్, ఈ గిడ్డీలు వెలిగించి ఉండొచ్చు. కానీ అపిత్రాత్మ శానిటైజేషన్తో ఏమీ పని లేదు అని బైబిల్ తేటగా చెప్తా ఉంది. ఇల్లు వాక్కళ్ళు ఊడవద్దని నేను చెప్పట్లేదు, ఇల్లు వాక్కళ్ళు చెమ్మొద్దని చెప్పటం లేదు, ఇల్లు వాక్కళ్ళు శుభ్రం చేసుకోవద్దని చెప్పటం లేదు. కానీ తద్వారా నువ్వు అపిత్రాత్మను ఆపలేవు. బైబిల్ తేటగా చెప్తా ఉంది. ఆ ఇల్లు ఓడ్చబడి ఉంది, అమర్చబడి ఉంది. దేవుడు అడుగుతా ఉన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి కావాలి, దేహశుద్ధి కాదు. ఎన్నిసార్లు స్నానం చేసేమో కాదు, ఎన్నిసార్లు బట్టలు మార్చేమో కాదు, ఎంత సోగ్గా రెడీ అయ్యేమో కాదు. దేవుడు అది చూడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మనం బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మనకి చూస్తూ ఉన్నాము. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. దరిద్రుడికి దేహశుద్ధి లేదు. ఎంత శుద్ధి లేదంటే ప్రతి దినము కుక్కలు వచ్చి అతని కురుపులు నాగితే కురుపుల్లోంచి రక్తము, నెత్తరు, చీము వస్తూ ఉంటే మామూలుగానే నీసు వాసన వస్తుంది. ఆ కురుపుల మీద కుక్కలు లాగితే ఆ వాసన మీరు ఒకసారి ఊహించుకోండి. కుక్క యొక్క చొంగ, కుక్క యొక్క సొల్లు ఆ కురుపుల మీద పడుతూ ఉంటే దాని వాసన ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పడుతుంది, అసహ్యం కలిగిస్తూ ఉంటుంది. శుద్ధి ఉందా? ఒంటికి లేదు.
శుభ్రత ఉందా? లేదు. ఇల్లుందా? లేదు. వాక్కులుందా? లేదు. ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు, చలికి వణికిపోతా ఉన్నాడు. ఎవరు? దరిద్రుడు అనబడిన రాజు, దరిద్రుడు అనబడిన లాజరు. అతను ఏమైపోతా ఉన్నాడంటే అతని జీవితం ఏమైపోతుందో తెలీదు. కానీ ఒక దినమందు అతడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఊరు వారు ఎవరు రాలేదు. చనిపోయినప్పుడు సంఘస్థులు కూడా ఎవరు, అమ్మాయి వాసన వస్తుందండి, వీళ్ళ ఇంటి దగ్గర భోజనం చేయలేమండి కదా. మన శుభ్రత అలాగ ఉంటుంది. అయ్యా వాసన వస్తుంది, ఎలా నువ్వు కౌడుపులో దేవేస్తుందండి మాకు. కానీ లాజరు దగ్గరికి ఎవరు రాలేదు. సంఘ బిడ్డలు ఎవరు వచ్చినట్లు కూడా లేఖనం ఎక్కడా కూడా రాయబడలేదు. ఆ దైవజనుడు కూడా వచ్చినట్టుగా లేదు. ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడెను. దేవదూతలు వచ్చారు చాలు. ఎంత శుభ్రంగా ఉన్నాయి వస్త్రములు, లాజ వస్త్రములు, తెల్ల వస్త్రాలు వేసుకున్నాడా, మంచిగా బూట్లు వేసుకున్నాడా, షూట్ వేసుకున్నాడా, ఇవేమీ చూడలేదు. నీచు వాసన చేత, లోకములో ఉన్న అశుభ్రత చేత ఉన్నాడు. కానీ హృదయములోని ఎప్పుడూ కూడా సైతానికి అతడు చోటు ఇవ్వలేదు. కుక్కలున్నాయండి. కుక్కలుంటే సాధారణంగా మనం భయపడతాం. ఏంటి? కుక్కలతో పాటు ఏముంటాయి? అపిత్రాత్మలు ఉంటాయి. కుక్కలకి బాగా అపిత్రాత్మలు కనబడతాయి. చాలా రోజులు చెప్దాం అనుకున్న వాక్యం చెప్పలేకపోతా ఉన్నాను. కుక్కలు కొన్ని అర్ధరాత్రి లేచి ఒక నోరు పెట్టి అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఆత్మల సంచారం వారి కన్ను దృష్టిలోనికి కనబడుతూ ఉంటుంది. కనుక కుక్కలు అరిచినప్పుడు వాడిని గర్జిస్తాము. కుక్కలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే కనుక, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి కనుక వాటితో పాటు అపిత్రాత్మలు ఉంటాయి. దాన్ని నేను కాదని అనను. కానీ లాజరు చుట్టూ ఎవరున్నారు? కుక్కలున్నాయి. కానీ అపిత్రాత్మ లాజరు యొక్క అంతరంగ హృదయంలోనికి ప్రవేశించలేదు. ఎందుకంటే లాజరు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లాజరు ఎంత ప్రార్థన చేస్తున్నాడు ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుడు ఎలాగో చూస్తూ ఉన్నాడు. ధనవంతుడు కూడా రోజు ఇంటి వాకిట్లో అన్నం తినేటప్పుడు, ప్రభువా ఈ ఆహారం ఇచ్చే వందనాలు, వీడికి నేను ఇచ్చే ఆహారం వీడి దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఏంటి? కనుక ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయి, తండ్రి అయిన అబ్రహామా, నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ నాకులాంటి బ్యాచే, కనుక వారిని రక్షించుటకు ఈ లాజర్ని వారి యొద్దకు, అయ్యాడు వాసన కొడుతున్నాడని అసహించుకున్నవాడు వీడే, వాడు కుక్కలున్నాయని అసహించుకున్నవాడు వీడే, వాడికి ఆహారం కూడా ఏ దినమందు కూడా ఒక పూట ఆహారం పెట్టిన వాడు ఈ ధనవంతుడే. కానీ భక్తి ఉందని మాత్రం ఎవరు గ్రహించారు? ధనవంతుడు గ్రహించాడు. గనుక నరకంలో ఉండి అడుగుతా ఉన్నాడు, ఆ లాజరు నా ఇంటి యొద్దకు పంపించు. ఆ లాజరు ప్రతిదినం నా ఇంటి ముందే ఉన్నాడు. ఆ లాజరు ప్రతిదినం నా ఇంటికి వాకిట్లో ప్రార్థన చేశాడు. కానీ నేను అతని ప్రార్థనను త్రొక్కేసి వెళ్ళిపోయాను. అపిత్రాత్మల ఇంట్లో ఉన్నాయి. అతని చుట్టూ కుక్కలు ఉన్నాయి కనుక అతని చుట్టూ అపిత్రాత్మలు ఉంటాయి, అతని చుట్టూ దైవపు శక్తులు ఉంటాయి అనుకున్నాను. కానీ అతని హృదయము ఇరుకుగా ఉంది. అంటే హృదయం ఎప్పుడూ ప్రార్థన చేత, స్తుతుల చేత నింపబడిపోయింది కనుక లాజర్ హృదయంలోనికి సైతాన్ రావడానికి అవకాశమే లేదు. నీవు నేను ఖాళీ ఉంటే ప్రార్థన చేయాలి. బయట వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పను, ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో సమాధానంగా ఉండొద్దని నేను చెప్పడం లేదు. ఎదురింటి వాళ్ళతోటి మనము మా విరోధమైన భావంతో ఉండమని నేను చెప్పడం లేదు. నిన్ను వల్ల నీ పొరుగువాని దేవుడు ప్రేమించమని చెప్తా ఉన్నాడు. దాన్ని నేను వ్యతిరేకిని కాదు. కానీ నీవు నీ లిమిట్లో నీవు ఉండాలి. నీకు ఒక లిమిట్ పెట్టాడు దేవుడు. లిమిట్ క్రాస్ అయ్యావా సైతాన్ని ఎంటర్ అయిపోతాడు. అది గృహము కానివ్వండి, హృదయము కానివ్వండి. కనుక ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఎలాగుంటుందంట, మీరు వారు ఏమని చేస్తారు? నీ మాటలు వింటారు. వినకపోతే ఏమన్నాడు? వినకపోతే ఏమవుద్దంట? మార్కు రాసిన సువార్త మత్తయి 10:40 చదవండి. క్షమించండి, మత్తయి 10:40 చదవండి. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని నన్ను పంపిన వానిని చేర్చుకొనును. దేవుడు ఒక హైరార్కీ ఇస్తున్నాడు.
ఉద్యోగంలో కూడా మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు, కింద ఎంప్లాయీస్ ఉంటారు. ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటేనే పని సక్రమంగా ఆ కంపెనీలో కానీ ఆ యొక్క ఆఫీస్లో కానీ జరుగుతుంది. ఒకళ్ళ మాట వాళ్ళు వినలేదనుకోండి, జరుగుతుందా? ప్రభు చెప్తుందంటే, మిమ్మల్ని చేర్చుకున్నవాడు ఏం చేస్తాడంట? నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని కూడా చేర్చుకుంటాడు. దేవుని సేవకుడు మాట అంటే ఏంటి? నా సొంత మాటలు ఏమి నేను చెప్పను కదా. నా సొంత మాటలు ఏం చెప్తే ఈయన సొంత డబ్బు వేసుకున్నాడండి, మీరు వినకపోయినా దాంట్లో నష్టమేమీ లేదు. దేవజనుడు, దేవుని సేవకుడు, లేకపోతే వాక్యము ఎవరు చెప్పినా నీకు హితోపదేశం చేస్తున్నప్పుడు, నేను హెచ్చరించినప్పుడు, నేను ప్రేమతో గర్దించినప్పుడు ఆ వాక్యము నువ్వేం చేయాలంట? వినాలి. నన్ను మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. దేవుని మాటలు దేవుని మాటని హృదయంలో చేర్చుకోవాలి. చేస్తే దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువుని మనం చేర్చుకున్నట్లు, యేసు ప్రభువుని చేర్చుకుంటే ఆయన పంపిన తండ్రి అయిన దేవుని కూడా మనము చేర్చుకున్నట్లు అవుతుంది. మనం అనుకుంటాము ఎవరు రాపైన పర్లేదు, దేవుడు ఉంటే సరిపోద్ది. కానీ దేవుడు అన్నాడు, ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంది, ప్రతిదానికి ఒక వ్యవస్థ ఉంది. యేసు తానే వచ్చి వారి మధ్య నిలిచినప్పటికీ ఆయన శిష్యుల్ని ఎందుకు పంపించాడు? ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన సేవా జీవితం అయిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన శిష్యులుగా పరిచయం ఎందుకు అప్పచెప్పాడు? ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. పరిపాలన విభాగంలో పద్ధతి ఉంటుంది. మన దేశపు అధ్యక్షులు, ప్రధానమంత్రి, మన రాష్ట్రానికి అధ్యక్షులు, ముఖ్యమంత్రి, దాని కింద మంత్రులు ఉంటారు, వాళ్ళ కింద ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ కింద ఇంకెవరు ఉంటారు? జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉంటారు, సర్పంచ్లు ఉంటారు. వ్యవస్థ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ఇక్కడ పరిపాలన చేయగలరా? కింద వ్యవస్థ ఉంటుంది. ప్రభు తానే ఇక్కడ రాగలడు, ప్రభు తానే వచ్చి వారి మధ్య నిలవగలడు. కానీ దేవుడు ఆయా భాషలు మాట్లాడు వారి కోసము, ఆయా ప్రజల కోసము, ఆయా గ్రామముల కోసము వారిని ప్రేమించి దేవుడు తన ప్రవక్తలైన సేవకులను పెందల కడలేచి అనుదినము వారి యొద్దకు పంపుచూ వచ్చాను. దేవుడు తన సేవకులను పంపేది సేవకుల యొక్క పొట్టకూటి కోసం కాదు, నీ ఆత్మరక్షణ కోసం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. మాటలు వింటాక బాగున్నాయండి మాటలు, వింటాకి బాగానే ఉన్నాయండి మీ మాటలు. ఆచరించడానికి దేవుని యొక్క మాటలు మనం ఆచరించకపోతే, దేవుడు ఒక మాట అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తగ్గింపు ఉందా మనకి? తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నామా? లోకంలో అన్యులు తగ్గించుకుంటా ఉన్నారు, లోకంలో రాజకీయవేత్తలు తగ్గించుకుంటా ఉన్నారు. ఈ దినము ఒకడు నా క్రిస్టియన్ గ్రూప్లోని పాస్టర్స్ గ్రూప్లో ఒక మెసేజ్ పంపించారు. ఉప ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతూ ఉన్నా. ఆయన చదువుకున్న దినములో ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ అమ్మ, పంతులమ్మ క్రైస్తవురాలు అయితే ఆమె ఎక్కువగా చెప్పే మాట ఏంటంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడినని చెప్తూ ఉండేదంట. కనుక ఆ మాట ఏదో విధముగా బై టిక్ టార్ టాట్, ఏదో బలవంతంగానో ఇష్టపూర్వకంగానో ఇష్టం లేకుండానో ఈయనకు వినికిడి ఈ హృదయంలో అది ఎంతో కాలంగా ఉంది. ఆయన చెప్తున్న మాటలు, నా మాటలు కాదు, ఆయన చెప్తున్న మాటలు బట్టి ఉన్నది కనుక నేను మొత్తానికి ముందు నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాను. నా యొక్క కార్యకర్తల పార్టీ వాళ్ళు నన్ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. కానీ నేను తగ్గించుకుని కొన్ని సీట్లకు నేను పరిమితం అయిపోయి కొన్ని సీట్లోనే పోటీ చేస్తానని చెప్పాను. అవి కూడా కాదు, ఇంకా తగ్గించమని ఇంకా తగ్గించుకున్నాను, ఇంకా తగ్గించుకున్నాను. ఆఖరికి 21 సీట్లో నేను పోటీ చేశాను. అన్ని సీట్లో నేను గెలిచాను. ఈ దినమందు దేశమంతా 100% విజయం సాధించిందని నా పార్టీ గురించి చెప్పుకున్నారంటే, ఆ దినముల్లోనే నా టీచర్ నాకు బైబిల్లోనే ఒక సూక్తి చెప్పారు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిన మాట ప్రకారమే అని. ఒక వారాహి మాలలో
అంటే హైందవ సాంప్రదాయ యొక్క దీక్షలో ఉన్నవాడు ఆ వస్త్రములు వేసుకుని బైబిల్ మాటలు చెప్తేనే కానీ అతని పార్టీకి ఉనికి లేదని అతడు చెప్పగలుగుతున్నాడు. అది నీవు నేను కలిగిన ఈ వాక్యం యొక్క శక్తి, ఈ వాక్యం యొక్క బలము. ఏ వ్యక్తి అయినా, ఈ లోకంలో ఏ నాయకుడైనా, ఏ వ్యవసాయదారుడైనా, ఏ కురూపైనా, ఏ పెద్దవాడైనా ఈ బైబిల్ లేనిదే మనిషికి ఉనికి లేదు. ఇది పాఠము నేర్పిస్తుంది. కానీ నీవు నేను క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నాం. ప్రపంచంలో బాప్తిస్మం తీసుకున్నాను, పేరు మార్చుకున్నామండి, గుడికి వెళ్తున్నామండి, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నామని చెప్పుకుంటున్నాం. కానీ నీకు ఉనికి కలిగించినని దేవుని నువ్వు అగౌరవపరుస్తున్నావేమో. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టం వచ్చినా ప్రమాణము చేస్తే మాట తప్పేవాడు క్రైస్తవుడు కాదు. నువ్వు నష్టపోతున్నా సరే. ఐగుప్తు దేశంలో యోసేపు నష్టపోతున్నాడా లాభపడుతున్నాడా? నష్టపోతున్నాడు. ఎంత నష్టపోయాడు? జైలుకి వెళ్ళిపోవలసి వచ్చింది. చేసిన దానికోసమా, చేయని దానికోసమా? చెయ్యని దానికోసము జైలుకి వెళ్ళవలసి వచ్చినను, నష్టపోతున్నాను. నోరు విప్పకుండా ప్రభా నీవే ఉన్నావని చూసుకుంటూ దేవునికి అప్పగించాడు. దేవుడు ఒకానొక దినమందు ఉన్నతమైన మెట్లో పెట్టాడు. మనము పగలు ప్రతీకారములతో రగిలిపోతాం. మనకి అయ్యా నాది కావాలి, నాకు ఈ అధికారం కావాలి, నాకు ఈ యొక్క ఆధిక్యత కావాలి, నేను ఉండవలసిన స్థానంలో వేరొకరు ఉన్నారు, నేను చేయవలసిన పని ఇంకొకరు చేస్తూ ఉన్నారు. అది లోకంలోనే కాదు, క్రైస్తవ సంఘములో కూడా నేను చేయవలసిన పెత్తనం ఇంకోళ్ళకి అప్పచెప్తే నేను ముఖము చిన్నబుచ్చుకుంటే నేను క్రైస్తవుడిని కాదు. నేను తగ్గించబడాలి, క్రీస్తు హెచ్చించబడాలి, మనం మరుగు చేయబడాలి. లోకములో ఉంటున్న మనము, లోకములో క్రైస్తవులను పిలువబడుతున్న మనము పగలు ప్రతీకారములతో నిలబడి అబద్ధ సాక్ష్యములు చెప్పి, అబద్ధ వాక్యములు పుట్టించి, అబద్ధ ప్రమాణములు చేస్తే ఈ దినమందు మనం తప్పించుకోవచ్చు. కానీ రేపు దినమందు అందరము తీర్పులోని నిలబడాలి. చలామణి అయిపోతున్నాం అనుకుంటున్నాం మనం, అంతే. ఈ దినం బాగానే ఉందిలే, నా వెనకాతల దండు ఉంది, నా వెనకాల గ్యాంగ్ ఉంది, నా వెనకాతల మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కనుక నేను ఏ తప్పు చేసినా నా ముడ్డు ఎవరు చూడలేదనుకుందంటే ఎవరు? పిల్లి పాలు తాగేసి వచ్చి ఎవరు చూడలేదనుకుందంట. నాకులేటాడు మంచం మీద దుప్పటి కప్పుకొని చూస్తూ ఉన్నాడు. వేసి కొడితే వెనకాల కొడితే నోట్లోకి వచ్చింది ఉండీలు. ఒడిశాలో కొడితే వెనకాల కొడితే నోట్లోకి వచ్చింది. అర్థమైంది, అరే బాబు నేను ఎవడో చూడలేదు, తాగేశాడు, మంచి కడుపు నిండిపోయిందని మూతు అటు ఇటు తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఎవరు చూడలేదు అనుకుందంట. కానీ ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువాన్ని చూచి అపహసిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అన్యాయపు వైపు మనము నిలబడడానికి వీలు లేదు. అది అత్త కానివ్వండి, కోడలు కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, తోటికాళ్ళను కానివ్వండి, ఆడబొడుచు కానివ్వండి, ఆడబిడ్డ కానివ్వండి, అల్లుడు కానివ్వండి, కొడుకు కానివ్వండి, అన్యాయం తట్టు నువ్వు నిలబడడానికి వీలు లేదు. నీకు చేతనైతే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ ఇష్టానుసారంగా మాట్లాడని నోరు తెరిస్తే, ఏ నోరైతే ఈ దినమందు నువ్వు తెరవచ్చావో అదే నోరు ఏమైపోయిందంట? భూమి మీద దాతాను అభిరామును మింగడానికి నేల నోరు తెరుచుకుంది. కష్టమండి. లోకము కొన్ని దినములే తృప్తిగా ఉన్నట్టు చూపిస్తుంది. అయ్యా మేము తప్పుడు రాతలు రాసామండి, మేము మంచిగానే అటెండెన్స్లో 100% వచ్చినట్టు పెట్టేసుకుంటారు కొంతమంది కదా. స్కూల్కి వెళ్ళకపోయినా, లేకపోతే కాలేజీకి వెళ్ళకపోయినా, లేకపోతే డ్యూటీలో వెళ్ళకపోయినా మత్సరాయించేసుకుంటారు అటెండెన్స్. సూపర్వైజర్ మాతో బాగానే ఉన్నాడు కనుక, అసిస్టెంట్ మేనేజర్ మాతో బాగానే ఉండగా మత్సరాయించేసుకున్నారు, బాగానే ఉంది. కానీ సరే జీతం వచ్చేసరికి వాళ్ళతో పాటు నీకు కూడా ఫుల్ శాలరీ వచ్చేస్తుంది. ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను, ఎందుకంటే మన వాళ్ళందరూ ఉద్యోగస్తులు కదా. నాకు ఫుల్ శాలరీ వచ్చేసింది అనుకోవచ్చు. కానీ నువ్వు 10 దినములు వెళ్ళి 15 దినములకు ఉద్యోగం జీతం తీసుకుంటే 5 రోజుల జీతం హాస్పిటల్కి పోతుంది. నా మాటలు కాదు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. మనుషుడు ఏది ఇస్తాడో ఈ దినము అబద్ధపు రాతలు రాసావా, తప్పుడు రాతలు రాసావా,
తప్పుడు సాక్ష్యములు చెప్పావా? లేకపోతే తప్పుడు కేసులు గ్రామంలో నీకు ఎవరైనా పెట్టి ఉండొచ్చు. ఈ దినమందు నువ్వు తప్పుడు కేసుల మీద పెట్టినా నువ్వు నిలబడ్డావు అనుకో, రేపు దినమందు దేవుడు నిన్ను ఉన్నతమైన మెట్లు ఏసేపు నిలబెట్టినట్లు నిలబెడతాడు. ఏసేపు ఫతోఫర్ భార్య మీద ఏ కేసులో కూడా తన సాక్ష్యమును ఏమీ లిఖించలేదు, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. ఏసేపు నిలబడి, అయ్యా నేను నిర్దోషునండి, వీళ్ళందరికీ తెలుసు, ఊళ్ళందరిని అడగండి, ఇంట్లో వాళ్ళందరిని అడగండి, తన భర్తనే అడగండి, నేను ఎంత నిర్దోషునని, ఏదైనా ఎఫ్ఐఆర్ నన్ను కావాలని చేస్తున్నారు ఈ ప్రజలు అని ఏసేపు ఒక చిన్న ముక్క రాస్తే వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నము అయిపోయిండేది. కానీ ఏసేపు జైలుకి వెళ్ళకుండా రక్షించబడి ఉండేవాడు. కానీ ఆ దినమందు ఏసేపు నిలబడ్డాడు కనుక ప్రపంచ దేశాలకు ఒక ఆశీర్వాదంగా ఏసేపు మారిపోయాడు. ఈ గృహంలో నీవు, మన గృహంలో మనము, నీ ఇంట్లో నీవు, నా ఇంట్లో నేను ఆశీర్వాదంగా ఉండాలంటే ప్రతి గృహంలో వాక్యం వింటున్నాం. కానీ ఈ నా మాటలు చెప్పు చెయ్యు ప్రతివాడును ఎలాగున్నాడంట, బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధివంతుని పోలి ఉన్నాడు. బండ ఇల్లు ఎక్కడ కట్టినావు? బండ మీద కట్టలేదు, ఇసుకలా గడేస్తున్నాం. ఇసుక అయితే త్వరగా దేవేయడానికి, లోడడానికి, గొంతు చేయడానికి అనువుగా ఉండగా త్వరగా ఇల్లు కట్టేయచ్చు. కష్టం వచ్చిన నిలబడుతుందా? ఇల్లు నిలబడదు. ఆత్మీయ జీవితం అంతే, శరీర జీవితం అంతే, కుటుంబ వ్యవస్థ అంతే. ఒక దురాత్మ పోవాలన్నా, దయ్యం పోవాలన్నా, గృహంలో సమాధానం లేని అశాంతి పోవాలన్నా, ఏది పోవాలన్నా, గృహంలో ఆర్థిక సమస్యలు పోవాలన్నా, ఏ సమస్య పోవాలన్నా బండ మీద ఇల్లు కట్టు. బండ మీద ఇల్లు కట్టడానికి కొంత ఖర్చు అవ్వచ్చు, బండ మీద ఇల్లు కట్టడానికి కొంత ప్రయాస పడవచ్చు. కానీ ఒకానొక దినమందు పక్కన ఇళ్ళన్నీ పడిపోయినా నీ ఇల్లు అందరికి ఆశ్రయపురంగా ఉంటుంది. నిలబడుతున్నావు మనం అలాగా. ఎటు వీలుగా ఉంటే అటు తొనిగిచ్చిలాడేవాడు, ఎటు గాలి వేస్తే అటు వీచేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ఒక స్థిరమైన పునాది కలిగి ఉంటాడు. అటు అందరూ అటున్నారు కానీ నేను కూడా అటే ఉంటాను, అందరు ఇటున్నారు కానీ ఇటే ఉంటాను. ఇది తక్కిడిమాడి తాడుమాడి ఆటలు కాదు, లోకముల ఆటలో గతించిపోయి, ఇదిగో ప్రభు అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు మనుషులుగా ఆటలాడతారు. నోవాహు దినముల్లో కూడా మనుషులు తినుచు, త్రాగుచు, సుఖిస్తూ, పెండ్లికిస్తూ, పెండ్లాడుచు ఉన్నారు. వెంటనే ఉగ్రత ఆకాశం మీద నుంచి వచ్చింది. 40 దినములు రేయింబగలు ప్రచండ వర్షములు కూర్చి ఆకాశతములు విప్పబడ్డాయి. నోవాహు తలుపుది, దేవుడు వాడ తలుపును బిగించేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినం మనం సుఖంగా ఉండొచ్చు. ఈ దినం మన యొక్క ప్రవక్తను బట్టి, మనం చేసిన అన్యాయాలు బట్టి, మనం చేసిన అక్రమాలు బట్టి సుఖంగా ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనహీనత మన ప్రార్థనహీనత వల్ల, మన భక్తిహీనత వల్ల కాలం బాగానే గడిచిపోతుంది అనుకోవచ్చు. మన దేవునికి సమయం ఇవ్వకపోయినా కాలం బాగానే గడిచిపోతుంది అనుకోవచ్చు. మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయనా కాలం బాగానే గడిచిపోతుంది అనుకోవచ్చు మనము. కానీ ఒకానొక దినమందు దేవుడు తీర్పులో నిలబెట్టినప్పుడు నీవు నేను నిలబడగలమా? నీవు నేను ఆశీర్వాదం పోగొట్టుకోవడమే కాక, మన ఇంటి వారికి మనం శాపంగా తయారడమే కాక, మన రాబోయే తరముల వరకు కూడా ఆ నాశనమును, ఆ స్వనాశనమును, ఆ ఇబ్బందిని మనం కొనసాగించేవారుగా ఉన్నాము. ఈ రాత్రికాలం ప్రభు అంటా ఉన్నాడు, ఈ ఇంటిలోనికి సమాధానం ఉండాలంటే దేవుడు తన బిడ్డలను తీసుకుని వచ్చాడు, మంచిదే. దేవుడు తన సంఘంను తీసుకొచ్చాడు, మంచిదే. ఆయన శిష్యులుగా అధికారం చేత ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ మనం వెళ్ళిన తర్వాత, ఏ ఇంట్లో, ఈ ఇల్లే కాదు, ఏ గృహంలో అయిన తర్వాత, ఆ ప్రార్థన సహవాసం ఆ గృహమును విడిచి వెళ్ళిపోయిన తర్వాత, వారు అవకాశం ఉన్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా దేవునితో గడిపితే మళ్ళీ ఆ ఇంట్లోనికి అపిత్రాత్మ రావడానికి వీలే లేదు. కనుక ఆ రీతిగా గృహమును దేవుడు రక్షించి బలపరిచినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి ప్రభా. మనిషిని అపిత్రాత్మ విధులు వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లు ఊడ్చబడి, అమర్చబడి, సర్ది ఉంది, తెడ్డవగా 7 దయ్యములు తీసుకుని వచ్చింది. దేవా తండ్రి, అలాగ జీవితం ఏమైనా ఉంటే, అలాగ సైతాను తిష్ట వేసుకుని ఉంటే, అలాగ అపిత్రాత్మలు తిష్ట వేసుకుని ఉంటే, అలాగ బలహీనపరిచిన దయ్యములు తిష్ట వేసుకుని ఉంటే, అలాంటి రోగములు తిష్ట వేసుకుని ఉంటే, అలాంటి అలజడుల అశాంతి తిష్ట వేసుకుని ఉంటే, నీ బిడ్డలకు నువ్వు మాకు అధికారం ఇచ్చావు. అపిత్రాత్మల మీద, రోగముల మీద, దయ్యముల మీద అధికారం ఇచ్చావు కనుక అధికారం ప్రార్థన చేయించిన వాటి పారద్రోలి బలపరచము.
మేము పారద్రోలు వెళ్ళిపోయిన తర్వాత ఆ గృహము నీ మాటలు విని యోగ్యముగా ఈ గృహము కట్టబెట్ట కృప దయచేసి బలపరచు. అవకాశం ఉన్నప్పుడల్లా నీ సన్నిధిలోకి పాదముల మీద నీ సన్నిధిలో పడి కన్నీరు కాచి జయం పొందే బిడ్డలుగా ఈ కుటుంబస్తులు మీరు చేసి బలపరచు. ఎత్తబడి వాక్యం మా వెనుకలు మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసి నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని చిన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సావాసము, అపిత్రాత్మలను సైతాన్ శక్తుల చేత ఆత్మీయంగాను శరీరంగా పీడించబడుతున్న ఈ గృహమునే దర్శించి మళ్ళీ అనడను వాటికి చోటు లేకుండా ఈ గృహం యోగ్యంగా కట్టబట్ట కృప దయచేసి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. పలహారం ఉంది.